श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय तापकारण संसार गजसिंहस्वरूपिणे नमो वेदांत वेद्याय रामाय पन्निवारिणे। ఆధ్యాత్మిక ఆదిభౌతిక దైవికమైనటువంటి తాపత్రయానికి కారణభూతమైనటువంటి ఈ సంసారము అనే గజమును అదుపు చేసే సింహం వంటి వాడు, అలాగే వేదాంతముల చేత ఎల్లప్పుడూ కూడా కీర్తించబడేవాడు, భక్తులందరి యొక్క ఆపదలను తీర్చేవాడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతోగాలి, సత్సంతానాభివృద్ధితోటి అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 282వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురుధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 40 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన.
వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 40 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పితుర్వచనమాసాద్య సగరస్య మహాత్మనః 60 పుత్రసహస్రాణి రసాతలమభిద్రవన్. సగర చక్రవర్తి పరమ పవిత్రమైనటువంటి యాగమండపంలో దీక్షా సంరంభంలో నిమగ్నులై ఆ దీక్షితులుగా తండ్రిగా రాజుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రథమ పౌరునిగా మీరు యాగాశ్వంతో వస్తే నాకు కనిపించండి అన్నంత గట్టిగా ఆజ్ఞ జారీ చేశారు. ఎలాగైనా సరే ఈ క్రతువును పరిపూర్ణం చెయ్యాలి అని వారి తాపత్రయం. దాని ఆంతర్యమేమో నిన్నటి రోజున మనం వివరించుకున్నాం. అశ్వమేధ క్రతువు ఎంతటి సత్ఫలితాన్ని ఇచ్చేది. మహాత్ములు ఆరంభించినటువంటి సత్సంకల్పం చేసినటువంటి ఒకానొక శుభకార్యానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే, దేన్నైనా సరే పణంగా పెట్టి ప్రాణాలొడ్డి ఆ సత్ఫలితాన్ని సాధించి తన ప్రజలకు పంచాలి అని నిలబడతారో దానికి నిలువెత్తు నిదర్శనం సగర చక్రవర్తి. అందుకనే రాముల వారికి పూర్వులలో చాలామంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. దానిలో ప్రసిద్ధంగా సగర చక్రవర్తి గురించి చాలా ప్రత్యేకంగా చెప్తారు. ఈ సందర్భంలో సగర చక్రవర్తి 60,000 మంది పిల్లల్ని ఆ మాదిరిగా యాగాశ్వాన్ని వెతకడానికి పంపించేస్తారు. ఈ పిల్లలు ఇప్పుడు బయలుదేరిన వారు ఇంకా వెనక్కి వచ్చేటటువంటి వాతావరణం లేదు. అయితే ఒక్కొక్క అంశం మనకు ఎన్నో పాఠాలని నేర్పిస్తూ ఉంటుంది. అది నేర్పించాలనే కదా వారు ఎక్కడో ఉండేటటువంటి ఆ దివ్య తేజస్సు అవతరించి కిందికి దిగి వచ్చి దిగజారిపోకుండా మనల్ని నిలబెట్టాలి అని వారి జీవితాల్ని సైతం నేను సైతం ప్రపంచానికి ఒక్కటి ఆహుతి ఇచ్చా అంటూ మన వాళ్ళు చెప్తుంటారు కదా, ఆ మాదిరిగా అర్పించారు. ఇప్పుడు ఈ 60,000 మంది ఈ మహనీయ మూర్తుల యొక్క ఆ సేవకు, వారి యొక్క యోగ దానానికి ప్రతిఫలంగానే మనం ఈనాడు అనుభవిస్తూ ఉండేటటువంటి ఈ నీటి వనరులు, ఈ గంగ యొక్క ఆ పరమ పావనత్వం వగైరాలు అవన్నీ. ఆ సందర్భంలో తండ్రి గారు ఆ మాదిరిగా ఆజ్ఞాపించిన సందర్భంలో పితుర్వచనమాసాద్య ఆ తండ్రి గారి మాటను పట్టుకుని, ఎవరా తండ్రి గారు? సగర చక్రవర్తి. అంటే విషాన్ని సైతం ఛేదించుకుని అందంగా ఆవిర్భవించినటువంటి మహా దివ్యమైన ఒకానొక మూర్తి. వారు మహాత్ములు, పరమ పూజ్యులు. అంటే తండ్రి పట్ల ఆ పిల్లలకి ఏ రకమైనటువంటి భావన, వీరి యొక్క దృక్కోణం ఎలా ఉంది ఒక్కొక్కటిగా చూపిస్తున్నారన్నమాట. మహాత్ములైనటువంటి పరమ పూజ్యులైనటువంటి ఆజీవం తన జీవితాన్ని పణంగా పెట్టైనా సరే నెగ్గించాలి అని ఏ తండ్రి పట్ల ఆ 60,000 మంది బద్ధ కంకణులై దీక్షాబద్ధులై ఉంటారో అలాంటి తండ్రి గారు ఆజ్ఞాపిస్తే
రేయ్ పదండ్రా, ఇంకా మళ్ళీ నాన్నగారికి ఇంకొకసారి కోపం తెప్పించకూడదు, ఏం జరుగుతుందో చూద్దాం, ఎందుకు దొరకదో చూద్దాం, ఎలాగైనా సరే అణువణువు గాలించైనా పాతాళం వరకు తవ్వి తీసైనా సరే మనం దాన్ని కనిపెట్టాలరా అని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో వారంతా బయలుదేరి పితు మహాత్మన సగరస్య వచనం శ్రుత్వా పరమపూజ్యులైనటువంటి ఆ పితృదేవుల యొక్క ఆ మాటను శిరస వహిస్తూ వారు పుత్ర సహస్రాణి షష్ఠి 60,000 మంది కూడా వేరొక మాట లేకుండా మడమ తిప్పకుండా రసాతలం అభిద్రవన్నన్నారు. అంటే మహర్షి వాల్మీకి గారు ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, వారు అక్కడ బయలుదేరి కొంత దూరం వెళ్ళి పలుగు పారా పట్టుకుని తవ్వి అన్వేషించి ఈ కథ ఇలా చెప్పాలి కదా, కానీ అలా చెప్పలేదు. మరి ఏమంటున్నారంటే ఆ ఊపు, ఆ ఉత్సాహం, ఆ పూనిక, వారి యొక్క వేగం ఎలా ఉంది అంటే ఆ వెళ్ళడం రసాతలానికి వెళ్ళిపోయారు ఆ వీరు అన్నట్లుగా ఒక్క మాటలో చెప్పేస్తున్నారు. ఆ గమన వేగం ఎంతవరకు ఎలా వెళ్ళిపోతుందంటే రసాతలం అన్నారు. అభ్యద్రవన్న అన్నమాట. అంటే రసాతలం అన్నదానికి పాతాళం అని అర్థం. ఎలా అప్పుడే అయిపోలేదు, ఇది తరువాతి రాబోయే దృశ్యాన్ని చిన్నగా పరిచయం కోసం ఒక సూచికగా ఇక్కడ ఇలా ఉపదేశం చేశారన్నమాట. వారు ఈ రసాతలం వరకు ఎలా చేరుకున్నారో తరువాతి మాటల్లో చెప్తున్నారు. ఒక్కొక్కటి వారు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అడ్డొచ్చిన దేనిని లెక్క చేయకుండా తన్నుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల ఆ సందర్భంలో రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు వర్ణిస్తారు చాలా అద్భుతంగా. వాళ్ళ యొక్క ధాటి ఏ రకంగా ఉందో చెప్తారు. వారి గమనానికి, వారి అన్వేషణకు, వారి పరిశీలనకు ఏదైనా అడ్డుగా తగిలితే దాన్ని ఈ గోరులో పెట్టి తీసి పక్కన పడేస్తున్నారట. దేనిని? పెద్ద పెద్ద కొండల్ని ఆవగింజ మాదిరి అలా ఉన్నాయి వాళ్ళ గోళ్ళు, వాళ్ళ యొక్క ప్రతాపం, వాళ్ళ యొక్క బలం, వారి యొక్క పరాక్రమం. మరి ఈ కోరులో పట్టని అంశాలు ఏదైనా ఉంటే తలతో పక్కకి నెట్టేస్తున్నారట. దానికి లొంగని పరిస్థితి ఏదైనా ఉంటే, అంటే గుండె ఎత్తులో ఉంటే గుండెలతోనే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఇలాగా కొన్నింటిని కాలితో తన్ని అవతలపడేస్తున్నారు, కొన్నింటిని చేతితో ఎత్తి అవతలపడేస్తున్నారు, కొన్నింటిని ఇలా గోళ్లతో పట్టి అవతలపడేస్తున్నారు, కొన్నింటిని తలతో నెట్టేస్తున్నారు, కొన్నింటిని గుండెలతో నెట్టేస్తున్నారు. ఈ రకంగా ఇంకా దీనికి ఎదురన్నదే లేదు అన్నట్లుగా ఉంది వారి యొక్క ప్రతాపం. 60,000 మంది అలా నెట్టుకుపోతూ ఉంటే ఆ కొండరాళ్ళు బండరాళ్ళు అన్ని నుగ్గైపోతూ అలా కొట్టుకుపోతున్నట్లుగా ఆ గాలి విసురులో అలా పోతున్నాయన్నమాట. అలా జరుగుతూ ఉంటే ఒక విచిత్రం జరిగింది. ఏమంటే వారు ఎంత తోద్దామన్నా తొయ్యబడక, పడదామంటే చేతికి చిక్కక, తల పడదాము అంటే అది లొంగక, ఈ రకంగా ఉన్నటువంటి ఒక పెద్ద వాతావరణం కనిపించింది. ఒక పెద్ద వస్తువు ఒకరినొకరు చూసుకునేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఏంట్రా అన్నయ్య, ఇది మనం ఎంత తోద్దామన్నా కదలట్లేదు, అసలు దీని కైవారం ఎంతుందో తెలియట్లేదు. ఇలా చుట్టూతా తడిమి చూసుకుంటే ఇది కొండ, ఇది బండ, లేకపోతే ఏదైనా ఒక వింత జీవ, ఏదైనా రాక్షసమాయ అనిపించేలాగా ఉందన్నమాట. వారి యొక్క ఆ వేగానికి, వారి యొక్క మనోవేగానికి అడ్డు తగిలింది అక్కడ. ఎలా అంటే సపర్వత కన్యమానే తతస్తస్మిన్ దదృశు పర్వతోపమం అన్నారు. అలా ఖననం చేస్తుంటే వారు అందరికీ, అంటే గమనించండి, 60,000 మంది ఎంతెంత ఏరియాని పంచుకుని ఏ రకంగా తవ్వుకుంటూ అలా వెళ్ళిపోతున్నారో, ఈ 60,000 మంది యొక్క విజన్ అంటే దృష్టిని కూడా అడ్డగించేంత ఒక పెద్ద ఆకారం కనిపించింది. మనకి పరిచయం కోసం చిన్న మాటగా చెప్పారు, పర్వతోపమం అన్నారు. ఒకానొక పెద్ద కొండలాగా ఉంది అది. ఏమది? దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం అని అన్నారు. ఇది మనకి తెలియడం కోసం చెప్పేటటువంటి మాట. నిజానికి ఆ దృశ్యంలో, ఆ సందర్భంలో ఉన్నటువంటి వారికి ఇంకా ఐడెంటిఫై కాలేదన్నమాట, అది గుర్తింపబడలేదు అన్నమాట. మనకి పరిచయం కోసం చెప్తున్నారు వాల్మీకి మహర్షి గురుగారు. అది ఒకానొక దిగ్గజం, అది విరూపాక్షం అనే పేరుతో వ్యవహరింపబడుతోంది అన్నమాట. ఏం చేస్తోంది అది అక్కడ అంటే ధారయంతం మహీతలం. ఈ మహిని, ఈ భూమిని, ఈ మహనీయమైనటువంటి ఈ భూఖండాన్ని అంతని తన శిరస్సుతో
ధరిస్తోందట, వహిస్తోందట. ఒకానొక పెద్ద సింహాసనం, ఒకానొక కుర్చీ, లేకపోతే ఇంకా ఏదైనా తల్పం ఉంటే దానికి కోళ్ళు ఏ మాదిరిగా ఉంటాయో అవి ఒక దగ్గర ఆని ఉంటాయి కదా, వాటి సహాయంతో ఆ సింహాసనం ఒరిగిపోకుండా అలాగా నిలబడి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఆ సందర్భంలో వీరికి కనిపించినటువంటి ఆ వస్తువు, ఆ కొండంతా వీరి దృష్టికి కూడా దాని పూర్తి ఆకారం అందనంతగా ఉన్నటువంటి ఆ స్వరూపం ఒకానొక దిగ్గజమట. అది ఇంకా వీరి దృష్టిలోకి రాలేదు, తర్వాతి మాటల్లో వస్తుంది. దాని గురించి మధ్యలో మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఆ వంకని విశ్వామిత్రుల వారు రాముల వారికి చెప్తున్నారు. ఏమనంటే, రమ యదా పర్వణి కాకుత్స్థ విశ్రమార్థం మహాగజ ఖేదాచాలయతే శీర్షం భూమికంపస్తదా భవేతు. ఈ దిగ్గజం ఏంటో తెలుసా నీకు? ఇది భూమిని మోస్తూ ఉంటుంది రామ. అవునా గురుగారు? అవును రామ. ఎప్పుడైనా అది మోసి 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 ఈ పాపాత్ముల బరువులు మొయ్యలేని పరిస్థితిలో అబ్బా అని పిల్లని చంకన ఎత్తుకున్నటువంటి ఆ తల్లి ఒక్క క్షణకాలం పాటు వీడి పేచి తట్టుకోలేక కాస్త భుజం మార్చుకోవాలి అనుకున్న సందర్భంలో భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి రామా అన్నారు. అంటే అవునా గురుగారు? అక్కడ వ్యాఖ్యానంలో చాలా అందంగా వివరించి రాస్తారు. ఎలాగా అంటే, తల మీద పెట్టినటువంటి ఒకానొక బరువును మోస్తున్నటువంటి ఒక పెద్ద దిగ్గజం చెయ్యి మార్చుకోవడం లాగా పోలిక కుదరదే. ఎందుకు? రెండు చేతులు ఉంటాయి. ఈ చేతిలోంచి పిల్లని ఈ చేతిలోకి ఎత్తుకుని మళ్ళీ ఈ చేత్తో బరువు పట్టుకుని ఆ మంచినీళ్ళ బిందో ఆ బ్యాగో వగైరా ఆ తల్లి వెళ్ళగలుగుతుందేమో. కానీ ఈ దిగ్గజానికి ఒకటే తల. అంటే అక్కడ చెప్తారు కరంతో అంటారు. అంటే ఏనుగు యొక్క తొండాన్ని కరము అని రాస్తారు అన్నమాట. ఏమనంటే, విశ్రమార్థం కరేణ భూమిం సంగృహ్య కించిచ్చాలయతే అని రాశారు అక్కడ. అంటే కాస్త అలుపుగా అనిపిస్తే, కాస్త బడలికగా అనిపిస్తే, అబ్బా మరీ వీళ్ళు నన్ను నొక్కేస్తున్నారు, చాలా కష్టపడిపోతున్నాను అని భూదేవికి అనిపించేంత భారం, ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ కింద బరువు మోస్తూ ఉండేటటువంటి ఈ దిగ్గజం వరకు కూడా వచ్చేస్తే పాప ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. అందుకని ఆ భూమిని కూడా దాటి దిగ్గజం వరకు చేరిపోయితే కనుక ఆ ఉపద్రవం, ఆ బాధ, ఆ పీడ కాస్త తొండం సహాయంతో దాన్ని అలా పట్టుకుని కాస్త అలా తల విదిల్చుకుని మళ్ళీ శిరస్సు మీద పెట్టేసుకుంటుందట. ఆ సందర్భంలోని భూమికంపం వస్తుంది రామా అని చెప్తున్నారన్నమాట. సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునందన శిరసా ధారయామాస విరూపాక్ష మహాగజ. విరూపాక్షము అనేటువంటి ఒక మహా పెద్ద ఆకారంతో ఉన్నటువంటి ఆ గజరాజము ఈ భూమిని శిరస్సుతో వహిస్తుంది రామ. ఏ భూమిని అనుకుంటున్నావు? సపర్వత వనం. ఈ భూమి మీద కొండలున్నాయి, గుట్టలున్నాయి, కోనేరులున్నాయి, రకరకాల వాగులున్నాయి, వంకలున్నాయి, వనాలున్నాయి. వీటన్నింటితో నిండినటువంటి ఈ భూఖండాన్ని సపర్వతవనం కృత్స్నాం అన్నారు. అంటే పరిపూర్ణమైనటువంటి భూమిని. వెంటనే ఇక్కడ మనకి సందేహం వచ్చేస్తుంది, ఏమండి దిగ్గజాలు చాలా ఉంటాయి కదా, మొత్తం భూమిని అంతని ఈ విరూపాక్షమే మోస్తుందా అండి? ఏం చెప్తున్నారండి వాల్మీకి గారు? గురువు గారు చెప్పిన దాన్ని కువిమర్శలకు తావివ్వకుండా అందంగా పద్ధతిగా అర్థం చేసుకుందుకు ప్రయత్నించాలన్నమాట. అప్పుడే మనం ఆలి మాటనైనా, అమ్మ మాటనైనా, నాన్న మాటనైనా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ తాత్పర్యం ఏమంటేట, ఈ దిగ్గజం, ఈ మహాగజం ఉంది చూసారా, ఇది తన వంతు ఎంతో దానిలో ఏ ఒక్కరి మీద పక్కవారి మీద ఆధారపడకుండా తాను మాత్రమే వహిస్తుందట. అక్కడ రాస్తారు కృత్స్నాం అనే దగ్గర తనకు కేటాయించినటువంటి అంశాన్ని అని. అంతే, తదేక ప్రదేశాచ్ఛిన్నాం అని రాశారు అక్కడ. అంటే దాని పరిధి ఎంతవరకో ఆ పరిధిని అంతని కృత్స్నాం పరిపూర్ణంగా అని అర్థం అన్నమాట. అంటే ఒరే నేను చాలా కాలం బరువు మోస్తున్నాను, కాస్త ఎవరైనా సహాయానికి రండిర్రా అని చెప్పి పక్కవారి మీద వారి మీద అలాగా జార్ల పడేలాగా కాకుండా నెట్ట నిలువుగా అలాగే నిలబడి ఆ శిరస్సుతో ఈ భూభారాన్ని తన వంతుని కృత్స్నంగా పరిపూర్ణంగా మోస్తూ ఉంటుందట. సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునందన. మన రాముడు ఆశ్చర్యపోతున్నాడు. ఆ కళ్ళల్లో కనిపించిపోతోంది. కళ్ళు ఇంత చేసుకుని గురువుగారి కేసి చూస్తుండే సందర్భంలో ఆ నయన సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నటువంటి ఆ విశ్వామిత్రుల వారు ప్రియమారా పిలిచేటటువంటి మాట, ఓ రఘునందన
అని అన్నమాట. ఓ రఘునందన, శిరసాధారయామాస విరూపాక్ష మహాగజ. తన తలతో ఆ బరువుని మోస్తూ ఉంటుంది రామ. ఆ సందర్భంలో మనం ఈ భూమి మీద నడుస్తూ ఉంటే, అంటే ఎవరో ఏర్పాటు చేసినటువంటి ఒకానొక ఆసనం మీద కూర్చుని అందంగా సవ్యంగా మన బాధ్యతను నిర్వహించడమే పెద్ద బరువుగా మనం ఫీల్ అవుతూ భావిస్తూ ఉంటామే. మరి ఇంకా ఆ దిగ్గజం మాట ఏమీ తెలుస్తోందన్నమాట. కనుక శిరసాధారయామాస విరూపాక్ష మహాగజ. యదా పర్వణి కాకుత్స్థ విశ్రమార్థం మహాగజ ఖేదాచాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్ అన్నారు. ఎప్పుడైతే పర్వణి అన్నారు, పర్వ అన్నదానికి తిథిభేదే క్షణే పర్వ అని నిఘంటువులో అర్థం రాస్తారు. అంటే క్షణకాలం, రెప్పపాటు కాలం, కాస్త అబ్బా అని ఆ భుజం నెప్పెట్టిన సందర్భంలో కాస్త ఇలా తడుపుకోవడానికి పట్టేంత సమయంలో కంటే కూడా చాలా తక్కువ సమయం పాటు యదా పర్వణి కాకుత్స్థ క్షణకాలం పాటు విశ్రమార్థం మహాగజ. ఆ దిగ్గజం కాస్త అలుపు తట్టుకోవడానికి భుజం మార్చుకుంటున్నట్లుగా కరముతో, అంటే తన తొండంతో ఆ భూమిని అలా ఎత్తి పట్టుకుని కాస్త తల విదిల్చుకునేటటువంటి సందర్భంలో ఈ భూమి అంతా కూడా వణికిపోయి కంపించేస్తుంది రామ. ఖేదా చాలజతే, ఖేదం వల్ల అంటే ఆ కష్టం వల్ల, ఆ అలుపు వల్ల, చాలజతే కాస్త శిరస్సుని ఎప్పుడైతే కదుపుతుందో, శీర్షం, శీర్షం అంటే తలను అనర్థం. అప్పుడు ఏమవుతుంది? భూమికంపస్తదా భవేతు తదా, అప్పుడు ఈ భూమి కంపిస్తుంది రామా. ఈ భూకంపాలకి వాటికి ఆ విధమైనటువంటి కొన్ని కారణాలు ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ప్రకృతాన్ని బోధించడం కోసం విశ్వామిత్రుల వారు అంటున్నారు, మహాగజం యొక్క, దిగ్గజం యొక్క వృత్తాంతాన్ని, వివరాన్ని చెప్పి వారు కొంతసేపటికి దీన్ని గుర్తించారు. పెద్దలు, గురువులు, అమ్మ, లేకపోతే వీరు చిన్నప్పుడు చెప్పినటువంటి అంశాలు ఉంటాయి కదా, దిగ్గజాలు ఉంటాయి, అవి కొన్ని దిక్కులు ఉంటాయి, ఆ దిక్కుల్లో ఉండి ఈ భూభారాన్ని మోస్తూ ఉంటాయి అని చెప్పింది గుర్తొచ్చిందో ఏమో. ఒరే చిన్నప్పుడు అమ్మ చెప్పేది కదరా, నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుండేవారు కదరా, గురువుగారు చెప్పారు కదరా, అది ఇదేరా, ఇది దిగ్గజం. ఒరే దీన్ని మనం తొయ్యలేం, దీన్ని మనం కొట్టలేం, కానీ పాపం ఇంత కష్టపడి బరువు మోస్తోంది కదరా, రండ్రా దీన్ని గౌరవించి దీనికి ప్రదక్షిణం చేసుకుని దండం పెట్టుకుని మనం పక్కదారిలో వెళ్ళిపోదాన్రా అనుకున్నారట పాపం వారంతా. తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం. వారంతా కూడా ఆ సగరపుత్రులు అంతా కూడా తం దిశాపాలం మహాగజం, ఆ దిక్కు యొక్క, అంటే తన వంతు, దిక్కు అంటే కొంత భాగం కదా, ఆ భాగాన్ని తన శిరస్సు పైన ఉంచుకుని ఆ బరువుని మోస్తూ ఉన్నటువంటి ఆ మహాగజానికి వారంతా కూడా చాలా భక్తితో, చాలా వినయంతో, చాలా గౌరవంతో, చాలా ఆదరంతో, చాలా అభిమానంతో అలా చుట్టూతా తిరిగి ప్రదక్షిణం చేసేరట. అంటే గమనించాలి మనం, ఒక బరువు ఎత్తినప్పుడు ఎక్కడైనా శిలాతోరణాలు వగైరాలు దగ్గర మనకి బాగా కనిపిస్తుంది. ఒక కొండ ఒకలా ఏర్పడి ఉంది అనుకోండి, దానికి బోటు పెట్టినట్లుగా అడుగున ఒక ఆధారం ఉందనుకోండి, ఆ ఆధారానికి పక్కన పరిసరాల్లో కాస్త ఖాళీ ఉంటుంది కదా, అలా ఈ మహాగజం తన శిరస్సు పైన ఈ భూమిని వహిస్తూ ఉంటే చుట్టూతా కొంత కైవారం అవకాశం ఉంది కనుక దాని చుట్టూతా అలా ప్రదక్షిణం చేసేరట. అంటే ఒక్కొక్క అంశం వారి యొక్క ఏ మాయా తెలియని అమాయకత్వపు ధోరణిని ఎలా ప్రదర్శిస్తుందో, అమాయకత్వపు ధోరణితో ఉన్నటువంటి వారు ఆ బల పరాక్రమాల్ని చూపిస్తూ ఎదురు లేకుండా, శ్రమ తెలియకుండా వారు చేసినటువంటి ఆ పని వల్ల ఎంత లోకోపకారం జరిగిందో, ఆ సముద్రం వగైరాలు అదంతా ఏర్పడడం, ఆనాటి నుంచి సాగరం అనేటటువంటి వ్యవహారం, ఇదంతా మనం కొంత చెప్పుకుంటున్నాం, చెప్పుకోబోతాం కూడా. అందుకనే వాల్మీకి మహర్షి చెప్పేటప్పుడు మీరు గమనించండి, గడిచిన శ్లోకాల్లో నాకైతే ఇలా కనిపించింది, ప్రతి దగ్గర సముద్రమాలిని, సముద్ర పరిఘాం, సముద్ర అనే చెప్పారు తప్ప సాగర అనే మాట ఇంకా రాలేదన్నమాట. సాగరుడు ఇటుపైన కాబోతున్నాడు అన్నమాట. ఈ 60,000 మంది సగర పుత్రుల యొక్క వారి యొక్క ఆ యోగదానం అంటారే, కంట్రిబ్యూషన్, ఆ మాదిరి వారి సహకారం వల్ల. కనుక యదా పర్వణి తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితే, దాన్ని గొప్పగా మాననం చేస్తూ, అంటే గౌరవిస్తూ అనర్థం. మాన పూజాయాం అంటారు వ్యాకరణంలో. కనుక ఆ దిశాగజాన్ని గౌరవిస్తూ రామ జగ్ముర్భిత్వా రసాతలం అని అన్నారు. ఆ పక్క నుంచి ఇంకాస్త తవ్వుకుంటూ రసాతలం వైపు ముందుకు వెళ్ళారట వారు. అలా పెడుతుంటే
తతః పూర్వాన్ దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజం అని అన్నారు. ఈ రకంగా తతః పూర్వాన్ దిశం భిత్వా అని ఉంది కదా, హిత్వా అని కూడా ఒక పాఠాంతరం, అది ఇంకా ఉచితంగా కనిపిస్తుంది. హిత్వా అంటే విడిచిపెట్టి అని. ఈ రకంగా వీరు ప్రవర్తించి తవ్వేటటువంటి సందర్భంలో పెద్ద అడ్డుగా ఎదురుగా తగిలినటువంటి ఆ దిగ్గజాన్ని, అమ్మో దీన్ని మనం ఏం చేయకూడదురా, పాపం ఇంత కష్టపడి భూమిని మోస్తోంది కదా, మనం పక్క నుంచి వెళ్ళిపోదాం, ఒరే ఒక్కసారి ప్రదక్షిణంగా వెడదనరా అని చెప్పి దాన్ని అందంగా కొనియాడుతూ ప్రశంసిస్తూ, ఏం మహాగజమా ఎంత ఉపకారం చేస్తున్నావు అని చెప్పి ఇంకా వారు తండ్రి గారు చెప్పినటువంటి ఆ మాటకు కట్టుబడి ఆ లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి పట్టుదల రెట్టింపైన సందర్భంలో దానికి ప్రదక్షిణం చేసుకుని వారు అక్కడి నుంచి వారి దిశను మార్చుకుని మరొక వైపు వెళ్ళేటప్పటికే తతః పూర్వాన్ దిశం హిత్వా అంటే ఆ దిక్కుని విడిచిపెట్టేసి దక్షిణాం బిభిదుః పునః అన్నారు. అంటే ఎక్కడైనా అంతే, లోకంలో చిన్నపాటి సూక్ష్మ జంతువులు కూడా మనకి పాఠాలని నేర్పిస్తూ ఉంటాయి. రోకలి బండలు వగైరాలు వెళుతూ ఉంటాయి అనుకోండి, దానికి ఏదైనా అడ్డు తగిలింది అనుకోండి, అంతే వెంటనే అక్కడి నుంచి ఆ డైరెక్షన్ మార్చేసుకుంటుంది కదా, అది పక్కకి వెళ్ళిపోతుంది. పిల్లలు ఆడుకునే కొన్ని కార్లు బొమ్మలు అవి కూడా ఈ మాదిరిగా ఏర్పాటు చేస్తారు. రిమోట్తో ఆడుకునేటటువంటి కార్లలో దానికి చిన్నపాటి సెన్సర్ ఏదో పెట్టి దానికి ఎదురు ఏదైనా తగిలితే అక్కడి నుంచి అది అలా పక్కకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి అలా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ రకంగా వీరు తూర్పు దిక్కున ఈ రకమైనటువంటి ఒకానొక అవరోధంలాగా ఉన్న లోకోపకారం చేసేటటువంటి దిగ్గజం కనిపిస్తే అక్కడి నుంచి కాస్త దిశను మార్చుకుని వెళ్ళిపోయారు. ఆ దిక్కు దక్షిణ దిక్కు అయిందనమాట. కనుక తతః పూర్వాన్ దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః అన్నారు. దక్షిణ దిక్కు వైపు వారు తవ్వగా అలా వెళ్ళగా అక్కడ కూడా వారికి ఈ మాదిరి ఒక స్వరూపం ఎదురైంది. దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజం అని అన్నారు. అయితే దాన్ని గుర్తించడానికి వెనుక పట్టినంతసేపు పట్టలేదు. ఎందుకంటే పూర్వానుభవం ఉంది కదా, ఒరే ఇది కూడా ఒక దిగ్గజం అయి ఉంటుందిరా, కనుక దీన్ని మనం ఏ రకంగా దీనికి చేటు చేయకుండా కాస్త తప్పుకుని పక్క నుంచి వెళ్ళిపోదాన్రా అని కొందరు అనుకుంటే, కొందరు ఒరే ఒక్కసారి దీనికి కాస్త ప్రదక్షిణం చేద్దాన్రా, మరికొందరు దీన్ని కాస్త పలకరించి అందంగా ముచ్చటించి పెడదాన్రా అన్నట్లుగా మరికొందరు అన్నమాట చెప్తున్నారు అక్కడ. తతః పూర్వాన్ దిశం హిత్వా దక్షిణాం బిభిదుః పునః దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజం అన్నారు కదా. మహాపద్మం దాన్ని ఈ పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇలా చెప్తున్నారు, మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసా ధారయంతం తే విస్మయం జగ్మురుత్తమం అని అన్నారు. అయితే చిన్న మాట ఏమనాలంటే, నిన్న మా మిత్రులు సూచించారు, సగర చక్రవర్తి గారి తండ్రి గారు ఈ విషయాలు వ్యవహారాల్లో మనం పురాణాల్ని మహాభారతాన్ని ఉదహరించుకుని బాహుచక్రవర్తి వారి యొక్క ఇల్లాలు యాదవి అని ఇలాగా కొంత చెప్పుకున్నాం కదా. వీరికి పేర్లు వేరే రకంగా కూడా కనిపిస్తున్నాయండోయ్. ఎవరైనా ప్రేక్షకులు లేదా శ్రోతలు వేరేలాగా అనుకుంటారేమో, కాస్త వివరించుకోవాలి సుమా ఈ అంశాన్ని అని. పూర్తిగా వాస్తవం అది. అంటే చెప్పేటటువంటి అంశాన్ని గమనించి అనుకూలంగా అన్వయించుకోగలిగేటటువంటి ప్రజ్ఞ భగవంతుడిస్తే పర్వాలేదు, లేకపోతే వేరేలా ఉంది వేరేలా చెప్పారు అని అనేసుకునేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఇతడి పేరు వేరేలాగా అయోధ్యకాండలో అక్కడ కనిపిస్తోంది. ఆ సందర్భంలో మరి బాహుమహారాజు గారు అన్నదానికి పొడవైనటువంటి చేతులు కల అనే యౌగిక అర్థాన్ని చెప్పుకుని మనం అక్కడ వాల్మీకి గారి ఉపదేశాన్ని సమన్వయం చేసుకోవాలి అన్నమాట. ఆ రకంగానే ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము అని ఈ రకంగా అమరకోశము వగైరా నిఘంటువుల్లో రకరకాల పేర్లతో వ్యవహరిస్తారు. మన స్వామికే 1000 నామాలు కదా. మరి స్వామి అనుగ్రహంతో అంతటి లోకోపకారం చేసేటటువంటి ఆ దిగ్గజాలకి 2-3 పేర్లుంటే ఇదేమైనా ఆశ్చర్యమా? లోకంలో ఓ కాస్త వ్యవహారం చక్కబెట్టగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారికే 2-3 బిరుదములు ఇవన్నీ వగైరాలు ఉంటున్నాయి కదా. మరి ఆ దిగ్గజాలకి ఈ మాదిరి వాటి యొక్క తత్వాన్ని చెప్పేటటువంటి ఆ శబ్దాలతో వాటిని వ్యవహరించడం, ఆ సంకేతాలతో వాటిని గురించి పిలుచుకోవడం, మాట్లాడుకోవడం ఆశ్చర్యమేమీ కాదు కదా. కనుక ఇలా అంటున్నారు, అది మహాపద్మము అని అన్నారు. ఇంతకుముందు చెప్పిన మాటలో మొదటి అశ్వానికి పేరేమన్నా అనుకున్నాము, సపర్వతవనం విరూపాక్షం అని. అంటే దాని కన్నులు
చాలా విరూపంగా చాలా విలక్షణంగా ఉన్నాయట. అక్కడ కొంత యౌగికార్థం రాశారు. ఏమనంటే వచ్చిన ప్రతివాడిని వీడు మనవాడా పరాయివాడా, వీడు అపకారం చేసేవాడా ఉపకారం చేసేవాడా, మంచివాడా చెడ్డవాడా, పాపాత్ముడా పుణ్యాత్ముడా, సచ్చీలుడా దుష్ట ప్రవర్తన కలవాడా అని అలా ఒక అంట ఒరకంట అన్నట్లుగా గమనిస్తూ ఉంటుందట. దాని పేరు అలా పెట్టారు. దీని పేరేమన్నారు? మహాపద్మము అని అన్నారు. ఈ మహాపద్మము అంటే ఎలా అయితే చెరువులో సూర్యోదయం వేల్టికి బాగా విరబూసినటువంటి ఒకానొక పద్మం చూడడానికి అందంగా ఆ సువాసనతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందే, ఆ మాదిరిగా ఉందట ఈ దిగ్గజం. కనుక దీన్ని ఎలా వ్యవహరిస్తున్నారు? ఇది మహాపద్మమండోయ్ అన్నారు. ఆ తరువాత దాని స్వరూపాన్ని చెప్తున్నారు. అబ్బే చెప్పలేమండి, మహాత్మానం, చాలా పెద్ద కైవారం కలది అది. కనుక మహాపద్మం మహాత్మానం కాస్త వివరిస్తారా అంటారా? సుమహత్పర్వతోపమం. గమనించండి, అంటే మనం చేసినటువంటి బొమ్మల్లాగా మనం ఫిక్స్ చేసినటువంటి, లేకపోతే ఒకనొక సివిల్ వర్క్లో ఎవరో ఏర్పాటు చేసినటువంటి స్తంభాల్లా అయితే ఆ ఇంజనీర్ గారు పెట్టినటువంటి ఆ కొలతల ద్వారా ఒకే మాదిరిగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడో మరి అవసరానికేమో ఇలా పెట్టారు. ఒక్కొక్క దిక్కున ఒకంత బరువు ఎక్కువగా ఉంటుందేమో, అంటే దక్షిణం కొంత పాపస్థానం అని వగైరాలు అలా చెప్తూ ఉంటారు కదా, అందుకనో ఏమో ఇది సుమహత్ పర్వతోపమం అన్నారు. మరి ఇంతకుముందు చెప్పినప్పుడు మాటలోనో అంటే ఆ 12వ శ్లోకంలో పర్వతోపమం అని మాత్రమే చెప్పారు. ఇది సుమహత్ పర్వతోపమం అన్నారు. అంటే ఇందాక చూసిన దానికంటే ఎక్కువ కైవారంలో ఉందట ఇది. ఇది కూడా శిరసా ధారయంతం తే విస్మయం జగ్మురుత్తమం. అంత శ్రద్ధగా అంత ఓపికతో ఏకాస్త విసుగు విరామాలు లేకుండా ఆ భూమిని అలా మోస్తూ ఉంటే దాన్ని చూస్తుంటే వీరికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగిందట. ఒరే ఎంతటి సేవ చేస్తున్నాయిరా ఇవి లోకానికి అనుకున్నారట వారంతా. శిరసా ధారయంతంతే విస్మయం జగ్మురుత్తమం. దాన్ని చూసి గొప్ప విస్మయాన్ని పొందినటువంటి వారై ఏం చేశారు? ఒరే రండ్రా అందరం కలిసి అని చెప్పి ఒకరి వెనకాల ఒకరు ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో దానికి చుట్టూతా అలా ప్రదక్షిణాలు చేస్తున్నారు. తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః షష్ఠిపుత్ర సహస్రాణి పశ్చిమాం బిభిదుర్దిశం అని అన్నారు. ఎప్పటి మాదిరిగానే ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో వీటన్నింటికంటే మించి చెప్పలేనంత అమాయకత్వపు ధోరణితో ఆ అశ్వాన్ని వెతకడానికి సిద్ధపడినటువంటి ఆ సగరపుత్రులు ఆ దక్షిణ దిగ్గజానికి అలా ప్రదక్షిణాలు చేసి దాన్ని అందంగా కొనియాడి ఎంతో గౌరవించి దాని యొక్క సెలవు తీసుకుని ఆ తరువాత మరొక దిశకు వారి ప్రయాణాన్ని సాగించారు. అది పడమర దిక్కయింది. ఆ తరువాత ఇదే మాదిరిగా 4 దిక్కుల వారు తవ్వడం అన్వేషించడం ఇది జరుగుతుంది. అక్కడ ఎక్కడ అది దొరకని సందర్భంలో మరి ఆ తర్వాతి కథ తర్వాయి ప్రవచనంలో చెప్పుకుందాం. పరమ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ పుణ్యకాలం కదా. మన రాముడు, మన వెంకటరాముడు, మన రామగోవిందుడు మనకి అనుగ్రహించినటువంటి చాలా సులువైన ఉపాయం. ఒరే రోజంతా మీరు ఎలా గడిపినా 1 గంట ప్రాతకాలం నా కోసం కేటాయించండర్రా, రోజంతా కాస్తాను సుషాచమే సుదినంచమే అన్నట్లుగా గుడ్ మార్నింగ్ అని ఎవరైతే ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా ప్రతి క్షణం శుభప్రదమయ్యేలాగా చేసేలాంటి ఈ పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన కార్యక్రమంలో ఎన్నో పర్వదినాలు, ఎన్నో పుణ్య దివసాలు. నేడు అక్షయ తృతీయ నాడు ఏదో కొనుక్కోవాలి అని ఆ భర్తల చెవి మెలిపెట్టైనా సరే అంతో ఇంతో దేన్నో కొనిపించి అప్పో సొప్పో చేసేలాంటి వ్యవహారాలు కాకుండా తీరుగా ఈ పుణ్యకాలాన్ని ఉపయోగించుకోండర్రా. రోజంతా నెలంతా సంవత్సరమంతా మీరంత పుణ్యం చేయగలుగుతారో లేదో, ఏ కాస్త పుణ్యం అక్షయ తృతీయ నాడు చేసిన ఒక్కసారి రామ అన్న మిమ్మల్ని యావజ్జీవం చేసినంత తృప్తితో అనుగ్రహించి రక్షిస్తాన్రా అని ఆ పరమాత్మ 360 రోజుల్లో కాలాన్ని ఎంచి మనకి మంచిని పంచేలాగా ఇలాంటి పుణ్యకాలాన్ని నిర్దేశించి చెప్పారన్నమాట. కనుక మనం తెలుసో తెలియకో రకరకాలుగా ప్రవర్తిస్తూ ప్రతినిత్యం పలు రకాలుగా గడిపేస్తూ ఉన్న ఇలాంటి పుణ్యకాలాల్లో రోజువారీగా చేసిన పనే అయినా ఈ గంట సేపు మన రాముని కోసం, మన రామ గోవిందుని కోసం కేటాయించినందుకు గాను
ఈ పుణ్యం అక్షయ్యమగుగాక. ఈ పుణ్యం వల్ల ఎలాంటి దోషాలైనా పోతాయని, మరి దాని ఫలితాలు, దాని విషయాలు అవన్నీ ఎంతో గొప్పగా చెప్తారు. గ్రహదోషాలు, శత్రుపీడలు, అన్యోన్యత రాహిత్యం, సంతానం లేకపోవడం, చదువులు అబ్బకపోవడం, వ్యాపారాలు కలిసి రాకపోవడం, ప్రయత్నాలు అన్నీ విఫలమైపోతూ ఉండడం, నిశ్చేష్టగా నైరాశ్యంతో దిగులుగా ఎలాగరా భగవంతుడా అనిపించేలాగా రోజు గడిపేలాంటి దీనులు సైతం ఎంతో గొప్ప సుఖవంతమైనటువంటి దేవహితమైన జీవితాన్ని పొందడానికి ఈనాడు చేసినటువంటి పుణ్యం అంతటి సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కనుక మన చేత స్వామి అంతటి సత్ఫలితం ఇవ్వదలిచే ఈనాడు ఈ పుణ్యకార్యాన్ని ఇంతలా చేయించాడు. కనుక ఈ కార్యక్రమం విన్నవారందరూ ధన్యులగుదురుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. పితుర్వచనం పితుర్వచనం ఆసాద్య ఆసాద్య సగరస్య సగరస్య మహాత్మనః మహాత్మనః షష్టిః షష్టిః పుత్ర సహస్రాణి పుత్రసహస్రాణి రసాతలం రసాతలం అభిద్రవన్ అభిద్రవన్ హన్యమానే హన్యమానే తతస్తస్మిన్ తతస్తస్మిన్ దదృశుః దదృశుః పర్వతోపమం పర్వతోపమం దిశాగజం దిశాగజం విరూపాక్షం విరూపాక్షం ధారయంతం ధారయంతం మహీతలం మహీతలం సపర్వతవనాం సపర్వతవనాం కృత్స్నాం కృత్స్నాం పృథివీం పృథివీం రఘునందన రఘునందన శిరసా శిరసా ధారయామాస ధారయామాస విరూపాక్షః విరూపాక్షః మహాగజః మహాగజః యదా పర్వణి యదా పర్వణి కాకుత్స్థ కాకుత్స విశ్రమార్థం విశ్రమార్థం మహాగజః మహాగజః ఖేదాత్ ఖేదాత్ చాలయతే శీర్షం చాలయతే శీర్షం భూమికంపః భూమికంపః తదా భవేత్ తదా భవేత్ తం తే తం తే ప్రదక్షిణం కృత్వా ప్రదక్షిణం కృత్వా దిశాపాలం దిశాపాలం మహాగజం మహాగజం మానయంతో హి మానయంతో హి తే రామ తే రామ జగ్ముర్భిత్వా జగ్ముర్భిత్వా రసాతలం రసాతలం తతః పూర్వాం తతః పూర్వా దిశం భిత్వా దిశం భిత్వా దక్షిణాం దక్షిణాం బిభిదుః పునః వివిదుః పునః దక్షిణస్యాం దక్షిణస్యామపి దిశి దక్షిణస్యామపి దిశి దదృశుస్తే దదృశుస్తే మహాగజం మహాగజం మహాపద్మం మహాపద్మం మహాత్మానం మహాత్మానం సుమహత్ సుమహత్ పర్వతోపమం సర్వతోపమం శిరసా శిరసా ధారయంతం తే ధారయంతం తే విస్మయం విస్మయం జగ్మురుత్తమం జగ్మురుత్తమం తతః తతః ప్రదక్షిణం కృత్వా ప్రదక్షిణం కృత్వా సగరస్య సగరస్య మహాత్మనః మహాత్మనః షష్టిః షష్టిః పుత్రసహస్రాణి పుత్రసహస్రాణి పశ్చిమాం పశ్చిమాం విభిదుర్దిశం వివిధుర్దిశం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే చత్వారింశే సర్గే చత్వారింశే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరపుత్రులు అశ్వాన్ని అన్వేషిస్తూ తండ్రి గారి యొక్క ఆజ్ఞతోటి ఆ రసాతలం వరకు కూడా భూమిని తవ్వుకుంటూ వెళుతున్నారు. మొదట తూర్పు దిక్కున తవ్వటం ప్రారంభించి భూమి అడుగు ప్రాంతం వరకు, ఆ పాతాళం వరకు, రసాతలం వరకు కూడా వెళ్ళారు. అక్కడ ఈ భూమిని వహిస్తూ ఉన్నటువంటి విరూపాక్షము అనే గజము కనిపించింది. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే, ఆ గజము ఎప్పుడైతే ఈ భూమిని వహించి వహించి
కొంత విశ్రాంతి కోసం శిరస్సును కదుపుతుందో అప్పుడు ఈ భూమి మీద భూకంపములు అనేవి వస్తాయి అనే విషయాన్ని కూడా చక్కగా మనకు తెలియజేశారు. ఆ తరువాత దక్షిణ దిక్కుకు వెళ్ళారు. దక్షిణ దిక్కున మహాపద్మము అనే గజము కనిపించింది. ఆ తర్వాత అక్కడ కూడా వెతికి ఇక పశ్చిమ దిక్కుకు వచ్చి వారు ఆ రసాతలంలో వెతుకుతూ ఉన్నారు. మరి అక్కడ వారికి ఏం కనిపించింది, ఆ తరువాత ఏమి జరిగింది అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం. యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారः సేనానీః స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజः తారకారిః ఉమాపుత్రः క్రౌంచారాదిః షడాననः శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సారస్వతః గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మ గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః. ఫలశ్రుతిః అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్య విచారణ. పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. ఇతి శ్రీ రుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లో 8 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. కావున భక్తులందరూ కూడా ఈ లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క అక్షయమైనటువంటి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం